అరే పొలం కాడికి పోయి కట్టెలేరుకొని వచ్చి క్యాన్సర్తో కొట్లాడుతున్న అవ్వలకు కష్టం కావద్దని, వెనుకటికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్తరం రాస్తారని గ్యాస్ కనెక్షన్లని, నీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా అని అడిగి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి పేదింటి మహిళకి గ్యాస్ సిలిండర్ని ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. భారత్ గతి శక్తిమాల, నేషనల్ హైవేస్, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి అసలు మీరు ఊహించలేరు. ప్రపంచం అమెరికా లాంటి రోడ్లతోటి పోటీ పడుతున్నాయేమన్న రోడ్లు. మా మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారు, కారు బ్యానెట్ మీద మంచినీళ్ళ గ్లాస్ పెడితే కూడా దొల్లకుండా పోవాలి. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్ అని చెప్పినాం. భారత గతి శక్తిని మార్చినాయి భారత రోడ్లు, భారత డైనమిక్స్ అవి. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకి 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి 2000 చొప్పున 3 సార్లు 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఏడాదికి. ఇవి పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసినాం, దేశం కోసం చేసినాం, స్వయం సేవకుల కళను నెరవేర్చేందుకు చేసినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఇవి కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని గత ప్రభుత్వాలు ఓట్ల కోసం మైనార్టీల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తుంటే, ముస్లిం ఆడబిడ్డలు కూడా బాధపడొద్దని చెప్పి ట్రిపుల్ తలాక్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి ప్రపంచంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి స్వాప్నికుడిగా, సాహసవంతమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. వక్ఫ్ బిల్లు మొత్తం రక్తం ఏరులై పారుతుంది వక్ఫ్ చట్టం తెస్తే అన్నారు. కనీసం ఒక రాయి కూడా తిరగకుండా, రాయి కూడా పడకుండా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కలెక్టర్లకే సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, మన పొరుగు దేశాలకు పోయి మైనారిటీలుగా బతుకుతున్నటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలు ఎవరైతే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ, ఎన్ఆర్సీని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ కింద భారతదేశ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తమైన లోకల్ని గ్లోబల్గా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మరి ఏ దేశానికి పోయినా, ఏ ప్రధానమంత్రిని కలిసినా ఇక్కడ నుంచి లోకల్ వస్తువులను తీసుకుపోయి ఇచ్చినారు తప్ప, మేక్ ఇన్ ఇండియాలో ఎంకరేజ్ చేసినారు తప్ప ఇంకొకటి కాదు. స్టార్టప్ ఇండియా, మాకు ఉద్యోగం ఎవరిస్తారనే స్థితి నుంచి మేమే ఉద్యోగాలకు ఇస్తామనేటువంటి దిశగా యువతని మార్చేందుకు మొదలుపెట్టినటువంటి, యువతకు ఉపాధి ఆవిష్కరణలకు మద్దతు పెట్టేటువంటి రీతి లోపల పనిచేసినటువంటి స్టార్టప్ ఇండియా కానీ, నోట్ల రద్దు, డిమానిటైజేషన్, భారతదేశం లాంటి పేదరిక దేశంలో, కరెంట్ లేని దేశంలో, ఇంటర్నెట్ లేని దేశంలో డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక స్వప్నాన్ని కన్నాడు. మైసూరుకు పోయినా, బెంగళూరుకు పోయినా, నేషనల్ హైవే మీద ఆఖరికి కూరగాయలు అమ్ముకునేటువంటి ఆడపడిచి దగ్గరకు పోయినా ఇలా డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమైంది. నోట్ల రద్దు తర్వాత మెజారిటీ ప్రాంతాల లోపల ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 దేశంగా డిజిటల్ ద్వారా పేమెంట్ జరుగుతున్నటువంటి ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల జరిగింది. ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది ఏంది, ప్రజలకు అవసరం ఏమున్నది ఏంది అనేది ఆలోచించి ప్రజలకు దగ్గరైతేందుకు ఆయన పోయినారు తప్ప ఎక్కడ కూడా తన వ్యక్తిగతం కోసం, పార్టీ కోసం వారు పనిచేయలేదు. అంత్యోదయ కాన్సెప్ట్లోనే పనిచేసినాం మేము. ఈ దేశం బాగుండాలనే పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఊరికి భారతదేశంలో కరెంటు లేని ఊరు ఉండొద్దని తన ప్రధానమంత్రి అయిన 1000 రోజులలో దాదాపు 18,000 హ్యాబిటేషన్స్కి కరెంటు లేకపోతే మొత్తం 18,000 హ్యాబిటేషన్స్కి కరెంటు ఇచ్చినటువంటి నాయకుడు. ఇట్లా చెప్తే నరేంద్ర మోడీ గారి గొప్పతనాలు, వారు చేసినటువంటి పనులు, ప్రజలకి సేవ చేసుకోవడానికి వారికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ప్రజా సేవకునిగానే నిలిచిరు తప్ప ఇంకొకటి కాదు. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8th ర్యాంక్లో ఉంది. అత్యధికంగా జీడిపిలో రెవెన్యూ శాతం అంతా కేటాయిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క జీడిపికి తోడ్పడుతున్నప్పుడు, అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. అదే పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణకి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేదనుకున్నారా? అంత జీడిపిలో 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 8th ర్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకి ఇంత విస్మరణ ఎందుకు, చిన్న చూపు ఎందుకు? మహేంద్రన్న, మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది అన్న, బురద చల్లడం ఇంకా ఈజీగా ఉంటుంది. నేను తెల్లబట్టలు వేసుకొని పోతున్నా కాబట్టి నీకు కోపం వచ్చింది కాబట్టి బురద చల్లదా అంటే నేనేం చేయలేను. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పుడు శంషాబాద్లో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమని? భవిష్యత్తులో ఈ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఒక కొత్త విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వమని అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్లతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. అయినా భారత ప్రభుత్వం గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు ఎన్డీఏ 2లో నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక
సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా హైదరాబాద్కి వచ్చి వరంగల్ జిల్లా మామునూరు దగ్గర, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో 3 చోట్ల విమానాశ్రయాలు పెట్టడానికి భూసేకరణకు సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించమని అప్పటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి చేసిపోతే ఇయ్యాలడికి అవి ఇంకా అక్షర రూపం దాల్చడానికి ఇంకా 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 ఓనమాలు దిద్దుతున్నట్టే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, వరంగల్లో కొత్తగా విమానాశ్రయాలను పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంచెం మీరు చొరవ తీసుకొని ఆ స్థలం మాకు ఇప్పిస్తే 3వ టెన్యూర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తాం. ఉడాన్ పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తేనే ఇలా చిన్న చిన్న పట్టణాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఇలా విమానాలు పోవడానికి అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ పట్ల ఒకటి, ఆంధ్ర పట్ల ఒకటి నీతి ఉండదన్న మాకు. ఈ దేశం మొత్తం నా శరీరం అనుకుంటే నా శరీరంలో ఏ భాగం ఖరాబ్ అయినా నేను ఖరాబ్ అయినట్టే ఫీల్ అవుతాను. కాబట్టి తెలంగాణ కూడా నా శరీరంలో ఒక భాగం కాబట్టి, తెలంగాణ కూడా బాగుండాలని కోరుకునేటోళ్ళం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సందర్భం వచ్చినప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చిన పార్టీగా తెలంగాణ పట్ల ఎట్లాంటి సీతకన్ను లేదు, ఉండదు. తెలంగాణ డెవలప్మెంట్లో భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుంటుంది. ఎలాగో ఏవియేషన్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విజయ్ మాల్యా అని అంటే కింగ్ఫిషర్ ఎయిర్వేస్ని ఒక్క స్థాయిలో రన్ చేశారు అనేది నిజం. ఎంతో కొంత రెవెన్యూ ట్యాక్సేషన్ ఈ భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేది వాస్తవం. అలాంటి ఒక విజయ్ మాల్యా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవటం, ఆయన మళ్ళీ ఈ దేశానికి రావాలని చిందించటం, అంత మంచి దిగ్గజం ఒక అంబానీ, ఆదానీలతో పోటీ పడేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఆయన ఆ రకమైనటువంటి ఎమోషనల్ని వ్యక్తపరచటం, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి విజయ్ మాల్యా పట్ల అంటే ఏం చెప్తారు? విజయ్ మాల్యా గారు వ్యాపారం చేసినారా? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా? రుణాలను ఎగ్గొట్టినారా? ఎందుకు పారిపోయినారు? ఏ సందర్భంలో పారిపోయినారు? ఇది ప్రజలందరి ముందు ఉన్నటువంటి తెరిచినటువంటి పుస్తకం. వారు పారిపోయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే మేము ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా దేశం ఎల్లలు దాటి పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం, లొంగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఆయనకు 5,000 కోట్ల పైచీలకు లోన్ ఇస్తే ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల పైచీలకు రుణాలు రికవరీ చేసినామని బ్యాంకులు చెప్తున్నాయి, నేను చెప్తలేను. ఇంకా వడ్డీలు మిగతా కూడా వసూలు చేసుకోవడానికి మేము తీసుకొచ్చినటువంటి, మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ వల్లనే ఇలా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మేము దేశానికి వస్తాం, మిగతా అన్ని కట్టేస్తాం అనేటువంటి పరిస్థితిని కల్పించినాం. ఉత్తగానే వస్తాయని చెప్తలేరు మాల్యా గారు. ఇట్ ఈస్ ఆల్ డన్ బై ద నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అట్లా అది లలిత్ మోడీలైనా, నీరవ్ మోడీలైనా, ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించుతుంది. డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నా, లేదని నేను అనుకోను. కావాలని అట్లా మాట్లాడుతుంటారు. బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో నేరస్తుల అప్పగింత, పాస్పోర్ట్ రద్దు చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల విషయం లోపల రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఆ దేశాల్లో కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా విజయ్ మాల్యా లాంటి వాడు భారతదేశానికి వస్తా, నేను లోన్ కట్టేస్తాను బతిలాడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఉత్తనే వస్తలేరు కదా వారు. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులకి? సో అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయల్లో తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనక కొంచెం ముందు ఆ దేశాలతోటి చేసుకొని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబడి. ఇది బిజినెస్ మ్యాన్ల పరిస్థితి ఇలా ఉంటే, ఒక పక్క ముఖ్యమంత్రులు, మంత్రులు, మినిస్టర్స్, ఉదాహరణకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని గతంలో స్వయాన నరేంద్ర మోడీ గారే అన్నారు. అందులో అది వైట్ ఎలిఫెంట్, అది ఒక ఏటీఎం బ్యాంక్ లాగా అయిపోయింది అని చెప్పేసి గతంలో మీలాంటి నాయకులు విమర్శలు చేశారు. ఈ రోజున ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ రోజున కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ని ఏ రకంగా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటువంటి లైన్కి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి దాకా అందరిది ఒకటే లైన్. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిటైర్డ్ గౌరవ న్యాయమూర్తి గారి చేత విచారణ కొనసాగిస్తుంది. ఆ విచారణలో 115వ సాక్షిగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని విచారణకు పిలిచినట్టు చూసినాం. సో ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా, లేదా చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటుందా,
లేదు వాళ్ళు చర్య తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఇగో ఇది పీసీ ఘోష్ గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, దీని ప్రకారం కేసీఆర్ గారు ఇక పలానా వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ మీద సిబిఐ విచారణ జరపండి అని అడుగుతారా? వీళ్ళు వెయిట్ అండ్ సీ. లాస్ట్కి వచ్చింది కదా, ఇక నాకు తెలిసి కేసీఆర్ గారే చివరి సాక్షి అని అనుకుంటాను. చూద్దాం కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే చూద్దాం. వీ విల్ ఫైట్ అగెన్స్ట్ ద కరప్షన్ ఆఫ్ కాళేశ్వరం. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. టిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఏదేమైనా భారత్ సూపర్ పవర్ కావాలి అని 2047లో మోడీ గారు కలలు కంటా ఉన్నారు. నిజంగానే వికసిత్ భారత్ కావాలి అని అంటే ఎలాంటి రెవెన్యూలను ఉపయోగించుకుంటారు, ఎలాంటి వనరులను ఉపయోగించుకుంటారు, సూపర్ పవర్ భారత్గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? మీకున్నటువంటి ఆశలేంటి, ఆశయాలేంటి ఈ దేశం పట్ల? ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద యువకులు, ఈ దేశ యువత. 10 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులను ఇస్తే ఈ దేశ గమనాన్ని, గతిని మారుస్తానని చెప్పిన స్వామి వివేకానందుడు నడయాడిన ఈ నేల మీద నాటి నరేంద్రుడు అన్నటువంటి కళని నేటి ఈ నరేంద్రుడు పూర్తి చేయబోతున్నాడు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలను నడుపుతున్నది, శాసిస్తున్నది, పాలిస్తున్నది ఇండియన్స్. మీరు ఆబుదాబికి పోయినా, అమెరికా పోయినా, అడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ఇలా గర్వంగా 56 అంగుళాల ఛాతిని ఉబ్బించుకొని చెప్పుకునేంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశం వికసిత భారత్గా 2047కి ఎదగాలన్నా, నలంద లాంటి యూనివర్సిటీని తిరిగి మేము ఓపెన్ చేస్తూ ఉన్నా, భారతదేశం విశ్వగురుగా మలచబడాలన్నా, భారతీయుల యొక్క శక్తి ప్రపంచానికి తెలవాలన్నా, ఇప్పటికే గత 11 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు వేసినటువంటి అడుగుల వల్ల, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఏ నూక్ అండ్ కార్నర్కి పోయినా, ఇంతకుముందు నీ దేశం అంటే ఏదని చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతీయుల గౌరవాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వికసిత భారత్ లక్ష్యంతో పాటు భారత్ని విశ్వగురువుగా చేస్తాం, ప్రపంచంలో అగ్రమాగా నిలబెడతాం. దానికి అంతా కర్త కర్మ క్రియ ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత. ఈ దేశంలో 165% మంది ఉన్నటువంటి యువకులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక్కొక్కరు ఇంకో 10 మంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే రీతిలో, భిన్నంగా ఆలోచించే రీతిలో వాళ్ళని మార్చి మూసబోసిన విద్యా విధానంలోంచి మన దేశానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి, నేను ఇందాకనే చెప్పిన ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, లెర్నింగ్ బై డూయింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి కొత్త అంశాలను తీసుకొచ్చి యువతను ఉత్తేజపరిచి, అట్ ద సేమ్ టైం యువతను రాజకీయాల్లో కూడా రమ్మని ఆహ్వానించి, అన్ని వర్గాల ప్రజల యొక్క భాగస్వామ్యంతో వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా, కాస్ట్, రేస్, రీజియన్, రిలీజియన్ ఏది దృష్టిలో పెట్టుకోకుండా వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి ఈ దేశం ఎదగాలని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తితోటి, ప్రతి సంస్థతోటి కలిసి అడుగులేసి, మలినమైన మనసులు ఏమైనా ఉంటే వాటిని శుద్ధి చేసి, ఈ దేశం శుద్ధంగా అన్నింటికీ సిద్ధంగా ఉండే రీతి లోపల 2047కి ఇది వికసిత భారతం అయ్యేలాగా, నా దేశం అభివృద్ధి చెందిన దేశం, నా దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి దేశం అనేంత గొప్పగా ఎదిగే రీతి లోపల భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని, యువకుల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఎవరైతే ఇంత జనాభా ఉంది భారతదేశంలో అని ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకి ఈ యువతనే ప్రపంచానికి లీడ్ చేసేటువంటి రీతి లోపల మారుస్తామని నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే రీతిగా ఈ దేశ యువతని ప్రపంచ యవనిక మీద నిలబెడతామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు. ఈ రోజులలో చిన్న ఓటమి రాగానే కృంగిపోయే యువతను చూస్తూ ఉన్నాం, జనాల్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోగానే రఘునందన్ రావు పని అయిపోయింది అనుకునే లోపలనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పదవిని, ఎలా న్యాయం చేస్తున్నారు? ప్రజలు లిమిటెడ్గా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ రావు చేసిన సేవల్ని గుర్తించుకోలేకపోయినప్పటికీ, లేదా అక్కడ జరిగినటువంటి రకరకాల కారణాల చేత నేను ఓడిపోయినప్పటికీ, విస్తృతంగా ప్రజాబాహల్యంలో రఘునందన్ సేవలు అవసరం. భారత పార్లమెంట్లో రఘునందన్ లాంటి వాడు ఉండాలి, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఉండాలి, ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి, పేద ప్రజల కష్టం వస్తే మా తరఫున మాట్లాడేందుకు ఒక నిలబడాలని అనుకున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను పార్లమెంటుకి పంపించారు. రఘునందన్ డెమోక్రసీకి పూర్తి స్థాయి లోపల అర్థం చెప్తూ, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి రీతి లోపల ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని ఓటములు ఎదురైనా మళ్ళీ నిటారుగా నిలబడినటువంటి గడ్డిపోచనే నాకు ఆదర్శం. అట్లే నిలబడతాను, అట్లే ఎదుగుతాను. ఈ గొంతులో శ్వాస ఉన్నంతసేపు ఐ విల్ స్టాండ్ ఫర్ మై పీపుల్. చిన్న బాధ్యతను తీసేసి పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఎలాంటి లక్ష్యాలను ముందు పెట్టుకున్నారు? బాధ్యత కంటే ఎక్కువ పనిచేసేటువంటి ఏరియా పెరిగిందని అనుకుంటున్నాను.
ఇంతకాలం మెదక్ ఎంపీ ఎవరు అంటే పార్లమెంట్లో ఎప్పుడు ఎవరు కనబడ్డారో కనబడలేదో నాకు తెలియదు. కానీ రఘునందన్ రావు మా ఎంపీ అని గర్వంగా మా మెదక్ ప్రజలు చెప్పుకునేలాగా మెదక్ ప్రజల గొంతుకనై నిలబడతా ఉన్నా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని భారత పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నాట్ ఓన్లీ మెదక్, తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా, ఆదిలాబాద్కు రైలు రాకున్నా, ఆర్మూర్లో రైల్వే స్టేషన్ కావాలన్నా, ఇట్లా ఏది కావాలన్నా రఘునందన్ మా గొంతుగా నిలబడతాడు అనేటువంటి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెడతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేయదలుచు. నేను నా కళ్ళతో చూసిన రఘునందన్ రావు సార్ పార్లమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ నుంచి ఎలాంటి నిధులు వస్తాయో తెలియదు, కానీ ప్రైవేట్ సంస్థల నుంచి ఇందాక సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మాట్లాడడం చూసా, లైబ్రరీస్ కోసం అని, లేకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఏదో స్పేస్ ఉంది అని చెప్పడం విన్నా, కళ్ళారా చూశాను. సో ఇలాంటి నాయకుడు ఉండటం ఇందాక నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నా ముందే అది జరిగింది, చూశాను. కాబట్టి ఖచ్చితంగా మీ మీద ఇంకా పెద్ద బాధ్యతనే మోపారు. ముందు ముందు ఇంకా చాలా పదవులు అనుభవించాలి, ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేందర్ గారు, ధన్యవాదాలు.